హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి చిన్న చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఈ చేపల్ని మనం కొడిపెలు అని అంటాం. సో ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి. సో ముందుగా మనం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చేపల్ని తీసుకొని కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కారం తగినంత వేసుకోవాలి. సో మన ఫిష్ కర్రీలో నీచు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. సో ఇందులోనే మనం ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. సో ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ అనేది. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఏవైతే ఉందో వాటితోనే అన్నిటితో కలిపి అలా వేసేసుకోవాలి ఆయిల్లో డైరెక్ట్. సో ఇలా వేసుకొని మనం గంటతో అసలే కలపకూడదు అన్నమాట. కలిపితే అన్నీ కూడా ముక్కలు అయిపోతాయి. సో బాగుండదు. సో ఇప్పుడు అదే గిన్నెలో మనం చింతపండు నానబెట్టుకోవాలి. ఎంత తగినంత క్వాంటిటీ ఎంత ఉంటే దానికి తగినంత తీసుకోవాలి. పులుసు రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫిష్ అనేది, ఇప్పుడు కడాయిలో వేసిన ఫిష్ అనేది అలా 2 to 3 టైమ్స్ అలా ఊకి కలపాలన్నమాట. సో గంటతో అసలే కలపకూడదు, ఇట్లా మనం ఊపాలన్నమాట దాన్ని. చూసారా? సో అలా చేస్తుంటే మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే, మనం ముందుగానే చింతపండు గుజ్జు ఏదైతే తీసుకున్నామో అది దాంట్లో వేసేయాలి. అలా మనకు తగినంత. మీకు ఒకవేళ చింతపండు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి. సో అలా పులుపు వేసేసి మనం మూత పెట్టేయాలన్నమాట. సో అదే మనం ఒక 20 minutes వరకు వదిలేస్తే మనకి ఈ విధంగా ఆయిల్ పైకి తేలగానే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొరియాండర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చేపల కర్రీ అనేది రెడీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.